సో ప్రియాంక ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా, సో ఇప్పుడు నెక్స్ట్ ఒకటి కూమ్స్ టెస్ట్ అని రాస్తున్నాను. సో ఇది బికాస్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఇది రాస్తున్నా, జనరల్గా రాయను. కూమ్స్ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ మీ హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో ఇప్పుడు మనకేమవ్వచ్చు, బేబీకి ఐదర్ నెగిటివ్ అన్న రావచ్చు, పాజిటివ్ అన్న రావచ్చు. ఒకవేళ బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే మీది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి బేబీ బ్లడ్ గ్రూప్ కలిసినప్పుడు, జనరల్గా అప్పుడప్పుడు కలుస్తుంది. కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మీ బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా, వాటిని ఫారెన్ బాడీస్ అని అటాక్ చేయడానికి యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి కూమ్స్ టెస్ట్ అని చేస్తాం. ఇవి 2 టైప్స్ ఆఫ్ టెస్ట్లు, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్, డైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అంటే మదర్కి చేసి ముందుగానే ప్రెగ్నెన్సీలో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని మానిటర్ చేసుకుంటాం. డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేటిది బేబీ పుట్టిన తర్వాత ఆల్రెడీ ఏదన్నా ఇట్లాంటిది జరిగిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు వీ విల్ గెట్ అన్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్లో 2 టైప్ ఆఫ్ రిజల్ట్స్ క్యాన్ బి అప్టైన్. ఒకటేమో నెగిటివ్, ఒకటి పాజిటివ్. నెగిటివ్ వచ్చిందంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎప్పట్లాగే మనము మానిటర్ చేసుకుంటాము. టైంకి మనము యాంటీడీ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాము, సో దాట్ ఇప్పుడు అవ్వంది తర్వాత కూడా అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంటే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయంటే అప్పుడు యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉంది సిచ్యువేషను అని చూసుకొని మళ్ళీ ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేపిస్తాం. ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేయించుకొని బేబీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా, బేబీకి ఏమైనా బ్లడ్ సప్లై అటు ఇటు అయిందా లేదా చూసుకుంటాం. దాని ప్రకారంగా వీల్ బీ ఏబుల్ టు డెలివర్ ద బేబీ. అండర్స్టూడ్ కదా? టెన్షన్ లేదు కదా కూమ్స్ టెస్ట్ అంటే? వెరీ గుడ్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.